ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి. స్నాన ముహూర్తం, పూజా విధానంతో పాటు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోండి. ముందుగా వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి. మనం ఏడాది పొడవునా వచ్చే 12 పౌర్ణమిలలో మాఘ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణువుకు, మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానాలు, దానధర్మాలు, ఆరాధనలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకోనున్నారు. సూర్యుడు మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు అమృత స్నానం ఏర్పడుతుందని జ్యోతిష్యుడు అశోక్ వర్ష్నే తెలిపారు. ఈసారి ఫిబ్రవరి 12న సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఈసారి సాధారణ స్నానం మాత్రమే ఉంటుంది. స్నానానికి బ్రహ్మ ముహూర్తం ఉదయం తెల్లవారుజాము 5:19 నుండి ఉదయం 6:12 వరకు ఉంటుంది. సాయంత్రం తెల్లవారుజాము 6:05 నుంచి ఉదయం 8:25 గంటల వరకు అమృత కాలం ఉంటుంది. హిందూమతంలో మాఘ మాసంలోని పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ పూర్ణిమ నాడు స్నానం, దానం, జపం, తర్పణాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. ఈ రోజున విష్ణువు, హనుమంతుని పూజించడంతో పాటు చంద్రుని పూజించి ఉపవాసం ఉండాలి. దానధర్మాలు చేయడం, పేదలకు అన్నం పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది. దుస్తుల దానం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. పూజా విధానం: ఈ పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అవకాశం లేని వారు స్నానము చేసే నీటిలో గంగా నీటిని కలిపి స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు అన్ని పవిత్ర నదులను ధ్యానించండి. స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించాలి. వీలైతే ఈ రోజున ఉపవాసం చేయండి. గంగా జలంతో సకల దేవతలకు అభిషేకం చేయండి. పవిత్రమైన పూర్ణిమ రోజున విష్ణువు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించండి. తులసి దళాలను కూడా సమర్పించండి. విష్ణువుకు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఈ పవిత్రమైన రోజున వీలైనంత వరకు విష్ణువు, లక్ష్మీదేవిని ధ్యానించండి. పౌర్ణమి నాడు చంద్రుని ఆరాధనకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. చంద్రోదయం తర్వాత చంద్రుడిని పూజించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లోపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున పేదలకు సహాయం చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఆవు ఉంటే ఆవుకు ఆహారం ఇవ్వండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి.